హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మేము లాస్ట్ వీక్ జూకి అయితే వెళ్ళామన్నమాట. హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ పర్టికులర్గా ఒక ప్లేస్ కంటూ అంటే ఫేమస్ ప్లేస్ లాంటి ఏది చూసింది అయితే లేదు. ఈసారి మా బాబు మా అత్తయ్య గారు వచ్చారు అని చెప్పేసి మేమైతే విజిట్ చేయడానికి వెళ్ళాము. సరదాగా వీకెండ్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు నేను అక్కడ ఏమేమి చూశాను అన్నది మీకు చూపిస్తానండి. నా ఎక్స్పీరియన్స్ ఏముందా ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మా బాబు ఫొటోస్ దిగుదాం అందరి దగ్గర రండి ఫోటో అని చెప్పేసి అంటున్నాడు అనమాట. యాక్చువల్ ఇక్కడ ఇదేంటి స్టార్టింగ్ నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఇవి చూసి నేను నక్కలు అనుకున్నాను, కానీ ఇవి ఫారెస్ట్ డాగ్స్ అంట. నాకు తెలియలేదు, అక్కడ చదివిన తర్వాత అర్థమైంది ఇది నక్కలు కాదు ఫారెస్ట్ డాగ్స్ అని చెప్పేసి. నేను ఇంకా జూ పార్క్ అంటే కొంచెం దగ్గర నుంచి కేజెస్ లైవ్లో ఉండి దగ్గర నుంచి చూడొచ్చేమో అనుకున్నానండి. సో అలా అయితే ఏం లేదు. ఇక్కడ చూసినప్పుడు ఎలా ఉంది అంటే ఇవన్నీ మనం ఎక్కడో ఉన్నాం, ఇవి ఎక్కడో ఉన్నాయి అలా ఉంది. నేనైతే నాలాగా ఎవరైనా వీడియో అప్లోడ్ చేసి ఉన్నట్టయితే కనుక వాళ్ళ వీడియో చూసి ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి నేను ఒక అవగాహన తెచ్చుకుని అయితే మానేసేదాన్ని. సో తెలియదు కదా ఇంత ఇలా ఉంటుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా లాంగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే బై వాక్ వెళ్ళాలండి. ఎత్తుకుని కాకుండా నడిచే పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళని తీసుకుని వెళ్ళడం అయితే వేస్ట్ అనిపించింది మాకైతే. అయితే పిల్లలు నడిచేలా అన్న ఉండాలి. ఎత్తుకునే పిల్లల్ని అయితే అసలు ఇలాంటి ప్లేస్కి తీసుకుని వెళ్ళడమే వేస్ట్ అండి. మా పిల్లలు ఆ ఏజ్ పిల్లలే అనమాట. అందుకోసం మా పిల్లలని ఎందుకు అంటున్నానంటే మా బావగారు ఫ్యామిలీ కూడా వచ్చారు. సో ఆ పాపని మా బాబుని మేనేజ్ చేసుకుంటూ ఇదంతా తిరిగేటప్పటికి అయిపోయింది మా సిచ్యువేషన్. సో అందుకోసం అనమాట నేను అలా చెప్తున్నాను. బట్ ఏంటి అంటే చూడ్డానికి వెళ్ళొచ్చా లేదా అని అంటే మంచిగా ఎవరైనా వీడియో రూపంలో చూపిస్తే కనుక అలా చూసి ఎంజాయ్ చేయడం బెటర్. మోస్ట్లీ వెళ్ళకుండా ఉండడమే బెటర్ అని నేను చెప్తానండి. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లేదు, నార్మల్గా మనం సరదాగా చూడాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. లైక్ ఓ టీనేజర్స్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళని కూడా ఇలాంటి ప్లేస్లకు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా లాంగ్ వాక్ అయితే ఉంటుందండి. అసలు ఎంత స్ట్రెయిన్ అయిపోతామంటే అంత స్ట్రెయిన్ అయిపోతాం. పోనీ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది ఎక్కొచ్చా అని అంటే అది అలా తిప్పి తీసుకువెళ్ళిపోతారు అంతే అంట. బట్ అంత క్లియర్గా చూడడానికి కూడా ఉండదు అని చెప్పేసి అన్నారు అని మేము దాన్ని కూడా ప్రిఫర్ చేయలేదు. ఇక్కడైతే ఒక పెద్ద ఏనుగు ఉందని చెప్పేసి చూసాను నేను. ఆ తర్వాత ఇటు సైడ్కి వచ్చిన తర్వాత 2 పెద్ద ఏనుగులు కనిపించేయండి. భలే అనిపించింది నాకు. ఆ ఏనుగుల దగ్గర అయితే చాలాసేపు ఆగామన్నమాట. ఇంక ఏనుగుల దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆ తర్వాత ఒక రైడ్ అయితే ఉంటుంది. సో ఆ రైడ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సఫారీ రైడ్ అనమాట. అసలు ఆ సఫారీ రైడ్ మనకి సినిమాల్లో టీవీలో చూపిస్తే ఎలా ఉంటుంది అలాగా నేను అనుకున్న బస్ దగ్గరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి ప్లేస్ విజిట్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను ఒకటి అనుకున్నా, అక్కడ ఇంకోలా ఉంది. సో అందుకు నాకు అంతా వెరైటీగా అనిపించింది. అంతకు మించి ఏం కాదండి. ఇక్కడైతే 2 పెద్ద ఏనుగులు ఉన్నాయి కదా, నాకు ఎంత బాగా అనిపించిందో వాటిని చూసే కొద్దీ ఇంకా చూడాలి. అంటే మోస్ట్లీ మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడే చూస్తాం కదా ఇలాంటి ఇంత సైజు ఏనుగులు. ఇంకా మా దగ్గరలో అయితే ఎక్కడ ఇలాంటి ప్లేస్ కానీ ఏమీ ఉండవు. సో విలేజ్ సైడు మోస్ట్లీ అందరికీ అంతే ఉండొచ్చు. అందుకోసం ఇంకా ఇక్కడ చిన్నగా టైం అయితే స్పెండ్ చేసాము. మా బాబు అయితే ఇక్కడ ఏంటేంటో చేస్తూ ఉన్నాడు విచిత్రంగా. నేనైతే ఇంకా స్ట్రెయిన్ అయిపోయి కూర్చున్నాను. అంటే ఎండ్ ప్లేస్ అనమాట. వీటికన్నా ముందు ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తానండి నేను ఒక్కొక్కటి అయితే. ఇదేంటి నేను ఇప్పుడు అంటే విజిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఒపీనియన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే సఫారీ రైడ్కి వెళ్ళాం కదా. సో సఫారీ రైడ్లో ఇక్కడ ఏముంది అంటే అంటే నాకు పిల్లలతో వెళ్ళిన మీదటేమో స్ట్రెయిన్ బాగా ఇది సఫర్ అవ్వారు అన్నట్టు అనిపించింది. ఇక్కడైతే వాటర్ ఫాల్లా ఉంది కొంచెం. తర్వాత ఇంకా లయన్, టైగర్ ఇవన్నీ ఉన్నాయండి. అసలు ఎక్కడో ఉన్నాయి అవి. మేము బస్సులో నుంచి ఎక్కడో ఉన్నాము. ఒక్కొక్క బస్సు వెళ్ళిన తర్వాత గేట్స్ వేయడం, క్లోజ్ చేయడం, మళ్ళీ తర్వాత అలా జరిగిందనమాట. ఇక్కడైతే ఫైనలీ ఏం చెప్తాను అని అంటే ఓకే
అంటే ఎంజాయ్ చేద్దాము ఒక వీకెండ్ని అంటే ఇలా విజిట్ చేయొచ్చా లేదా అంటే సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే ఓకే అండి. బట్ చిన్న ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుడ్ కూడా లోపలికి తీసుకుని వెళ్ళాలి, పిల్లల మధ్యలో ఆకలి అంటారు. సో అవన్నీ కూడా క్యారీ చేయాలి. బట్ వాష్రూమ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ అంత ఏంటో ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ బట్ ఏమి అన్నది అంత క్లియర్గా తెలియలేదు. ఈ సఫారీ రైడ్లో మీకు కదా గ్లాస్ వేసి ఉంటాం మీదట, అక్కడ పీకాక్స్ అనమాట, ఎంత బాగున్నాయో భలే అనిపించింది. కానీ దగ్గర నుంచి చూస్తే ఆ ఫీల్ వేరు, ఇలాంటివన్నీ దగ్గర నుంచి చూడలేకపోవచ్చు మేబీ మనం. ఇలానే అనిపించింది నాకైతే. ఓకే, ఎనీవే మొత్తం అంతా చూడకూడదా అని అయితే నేను చెప్పానండి. బట్ నేను ఎంత పెయిన్ తీసుకున్నానో మీకు అర్థం అవుద్ది ఈ వీడియో రూపంలో. సో ఎవరైనా ఇలాంటి ప్లాన్స్ ఉంటే కనుక మంచిగా ఎవరైనా చూపిస్తే వాళ్ళ దగ్గర చూసి తెలుసుకోండి. ఇంతవరకు పాతప్పుడైతే చాలా ఉండేయంట, ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయండి. ఇంకోటి కంఫర్ట్ అయిన స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళాలి, కొంచెం స్వెట్కి తట్టుకోగలిగే డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. మంచిగా షూస్ వేర్ చేయడం అయితే చాలా బెటరు. షూస్ వేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు మెత్త చెప్పులు అయితే వేసుకుని వెళ్ళాలండి. లాంగ్ నడవాలి, హీల్స్ లాంటివి ఇలాంటివి ఏమైతే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఇదేంటో డాంకీయా ఏంటో అనుకున్నాను నేను, బట్ నాకు ఇది ఏంటన్నది ఎగ్జాక్ట్గా తెలియలేదు. సో ఇదంతా కూడా సఫారీ రైడ్లోదన్నమాట. సో ఫైనలీ ఇంకా అంతా వెక్స్ అయిపోయామన్నమాట అందరం కూడాను. ఎప్పుడు బయటికి వెళ్తామా అన్నట్టు చూస్తూ ఉన్నాము. బట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, అన్నీ కవర్ చేయాలి కదా. నేను ఇప్పుడు మీకు ఎండింగ్ పార్ట్ చూపించాను ఫస్ట్, అంటే ఎండింగ్ పార్టే కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా అని. యాక్చువల్గా వెళ్ళగానే లోపలైతే ఏమీ కనిపించలేదు, ఎక్కడున్నాయి ఏమున్నాయి వెతుక్కున్నాం చాలాసేపు. తర్వాత అర్థమైంది టోటైజ్, చిన్న చిన్న బర్డ్స్ వచ్చి ఫుడ్ తింటున్నాయి, టోటైజ్కి ఏదో మేత వేస్తే అది ఫుడ్ తీసుకుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే నో ఎంట్రీ, ప్రవేశం లేదు. టాయ్ ట్రైన్ అని చెప్పేసి ఉంది. సో ఇదే అనమాట టాయ్ ట్రైన్. ఇంకొకటి ఎంట్రన్స్ పార్ట్ చూపించినప్పుడు చెప్తాను మీకు. టికెట్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 80 రూపీస్ అరౌండ్ అంటండి. ఇంకా ఈ బస్సు, ఇది టాయ్ ట్రైన్ కదా, ఇంకా బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఆ బస్సు ఎక్కాలి అంటే మేబీ 120 ఎంతో. సో ఇక్కడైతే చూసారు కదా, అంటే నేను మీకు సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉందా అన్నది కవర్ చేద్దాం అన్నట్టు చూపించాను. ఫైనలీ సఫారీ రైడ్కి కూడా మనకి టికెట్ ఉంటుందండి. 80 రూపీస్ ఎంతో పే చేస్తేనే ఇలా బస్ ఎక్కి సఫారీ రైడ్కి అయితే వెళ్తామన్నమాట. సో అక్కడైతే పెద్ద యానిమల్స్ ఓకే విండోలో ఎండి చూస్తాం కాబట్టి అంత క్లారిటీ ఏం తెలియలా. ఎక్కువ పీపుల్ ఉన్నప్పుడైతే సఫారీ రైడ్కి వెళ్ళడం అయితే వేస్ట్, అమౌంట్ వేస్ట్ చేయడం తప్ప. ఇలా ఒక్కొక్క బస్సు వెళ్తుంది, డోర్స్ వేస్తారు, ఒక్కొక్క యానిమల్ని చూసుకుంటాం, మళ్ళీ క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు ఒకటి వెళ్ళిన తర్వాత. అలా జరిగిందనమాట. ఫైనలీ ఈ రోజైతే టికెట్ ఏం తీసుకోకుండా నాతో పాటు మీరు కూడా చూసేస్తున్నారు కదా జూ పార్క్ అయితే. అలానే అనిపించిందా మీకు కూడా? ఎగ్జాక్ట్గా నేను చూసింది మొత్తం వీడియోలో రికార్డ్ చేసి అయితే పెట్టానండి. ఇక్కడ ఏంటంటే విండోస్ వేసేయమని చెప్పారు బస్ డ్రైవర్ అని. విండోస్ వేసేస్తే ఆ గ్లాసెస్లో ఎండి అంత ఇదిగా కనిపించలేదన్నమాట. బట్ గ్లాస్ అయితే తీయకూడదు అన్నారు, ఎందుకంటే యానిమల్స్ కూడా పాపం ఇరిటేట్ అవుతూ ఉంటాయి కదా, మేబీ దానికోసమేమో. నాకు మైండ్ నిండా ఎన్ని ఆలోచనలు. ఈ యానిమల్స్కి ఫుడ్ ఎలా సప్లై చేస్తారు వీళ్ళు, ఇంత ఫ్రీగా తిరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి ఇంత ఏర్పాటు చేసింది, వీళ్ళు ఫుడ్ ఎక్కడి నుంచి పెడతారు, ఏంటేంటో అసలు మైండ్ నిండా క్వశ్చన్స్. వీటిలో ఏ ఒక్క క్వశ్చన్ నేను మా వారిని అడిగినా తింగరదానికి పెద్ద తింగరదానిలో చూస్తారు. బట్ ఆటోమేటిక్గా ఏవో ఒక హోల్స్ ఉంటాయి, చిన్న డోర్స్ ఉంటాయి, మేబీ దాని నుంచి సప్లై చేస్తారనుకుంటా. మెయిన్గా నేను టికెట్ తీసుకుని సఫారీ రైడ్ చేశాను కాబట్టి దీనిలో ఏమేమి ఉన్నాయా అన్నదానికి ఎక్కువ చూపించానండి. దీన్ని బట్టి మీరు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చా లేదా అన్నది చూసుకోవచ్చు. ఎంత బాగుందో కదా. వీటిని అదే మనం నుంచుని చూడగలిగితే ఇంకా బాగుండేది, కానీ బస్సులో ఏంటి అంతేం తెలియలేదు నాకైతే. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా జింకల డియర్స్. ఇది బస్సు వచ్చి రాగానే ఇవి అన్నీ చూడండి మన వైపు ఎలా చూస్తున్నాయో, ఒక్కటేసారి టర్నింగ్ ఇచ్చి చూసినట్టు అనిపించింది నాకైతే. బాగా అనిపించింది. ఇవన్నీ నిజంగా ఇలా వీడియోలో చూస్తే బాగుంది, కానీ అక్కడ రియల్గా చూసినప్పుడు అబ్బాయి ఏంటబ్బాయి ఇది అన్న రేంజ్లో అనిపించింది నాకైతే.
సో నేనైతే కరెక్ట్గానే తీసినప్పుడు జూ పార్క్లోకి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ మనం టికెట్స్ కోసం ఎక్కడ లైన్లో నించోక్కర్లే ఏమక్కర్లే, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది. అదిగోండి ఆ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్లో మనకి టికెట్స్ ప్రాసెస్ ఏంటి అన్నది డీటెయిల్డ్గా చెప్తున్నారు. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏమేమి టికెట్స్ తీసుకుని ఎంతెంత కాస్ట్ పెట్టి వెళ్ళాలో కూడా అక్కడ మొత్తం ఉందండి. సో ఫైనల్గా మనం ఎక్కడ కూడా ఎక్కువసేపు ఏం వెయిట్ చేయవసరం లేదు. అసలు యాక్చువల్గా ఎంటర్ అవగానే చూసినవి అయితే ఈ టోటైజ్ అనమాట. చూసారా ఫైనల్ వీడియోకి ఇప్పటికి ఎలా ఉన్నా మొత్తం వెక్స్ అయిపోయి ఇంకెప్పుడురా బాబు వెళ్దాము అన్నట్టు అనిపించింది. యాక్చువల్గా మేము 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. తర్వాత వీకెండ్ మీద కొంచెం క్రౌడ్ ఉంది, పర్వాలేదు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏంటో ఉంది, ఆ యానిమల్ కూడా నాకు సరిగ్గా తెలియట్లా. అంటే ఇప్పుడు అక్కడ రియల్గా చూసినప్పుడు తెలిసింది ఏంటో, అంటే అంత చెక్కల మీద ఉండడం కదా, వాటికి తగ్గట్టుగా క్లైమేట్ని కూడా సెట్ చేశారండి అంతా కూడాను. ఓ అమ్మో, నాకు ఇప్పుడు ఒకసారి కెమెరాలో చూస్తే ఎంత భయం వేసిందో అలా ఉందన్నమాట. వాటి కోసం అటు మనకి వెలుగుగా ఉండి చూపించేలాగా ఉంది, ప్యారలల్గా వాటికి కొంచెం నీడొచ్చేలా కూడా ఉందన్నమాట. కొన్ని వెరైటీ మంకీస్ అయితే చూసానండి నేను ఇక్కడ. ఏంటబ్బా ఈ వాటర్స్లో ఏమున్నాయి అందరూ ఒంగని చూస్తున్నారు అని చెప్పేసి చూస్తే ఇక్కడైతే టోటైజ్ ఉన్నాయండి. ఏవో అక్కడక్కడ కొన్ని టోటైజ్ చూడ్డానికి. ఇంకా నేను ఇక్కడ చింపు ఉంది కదా, ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. బట్ ఈ పార్క్లో అయితే చింపు ఏం లేదు. అంటే వేరే వెరైటీగా ఏవేవో ఉన్నాయి, ఉండడం అయితే ఉన్నాయి కానీ బట్ అవన్నీ మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి మనకి హాయ్ చెప్పవు కదా, అవి మనల్ని చూడగానే గుహలోకి పారిపోతూ ఉన్నాయి. అలా నేను దొరికినవి కొన్ని అయితే క్యాప్చర్ చేసుకుంటూ వచ్చా అనమాట. ఇంకా యాక్చువల్గా వ్యూ అయితే మనకి చాలా బాగుందండి. అబ్బా ఇంకొంచెం అంటే లొకేషన్ బాగుంది, లొకేషన్ వైజా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ యానిమల్స్ ఏం కనిపిస్తున్నాయి అని అంటే అవేవో చిన్నగా అక్కడక్కడ కొంచెంగా, ఎందుకంటే ఇంతవరకు చాలా ఉండేయంట, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయండి. ఇంకా ఏంటంటే ఒక్కొక్క దాన్ని అడాప్ట్ చేసుకున్నట్టే బోర్డ్స్ అయితే చూసాను నేను కొన్ని. ఇక్కడైతే ఏం చేశారంటే మా పిల్లలు కొంతసేపు చూస్తూ ఉన్నారు, అది కూడా చూస్తూ ఉంది. నాకు దీని ఫేస్ భలే అనిపించింది. సడన్గా ఏమైందంటే ఇంకా కొంచెం మంది క్రౌడ్ వచ్చినప్పుడు అని వాళ్ళు ఏదో అరిచి దీన్ని ఎక్కిరిచ్చారు. పాపం యానిమల్ అసలే అది బందిఖానాలో ఉంది, దానికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళని చూడగానే అది వాళ్ళు దాన్ని ఎక్కిరించినట్టు అనిపించి దానికి ఎంత గట్టిగా అరిచిందో అది కూడా అసలు. అదేంటి అంటే రియల్గా ఎవరైనా కోతుల్ని చూస్తే వాళ్ళు ఎక్కిరిస్తే కోతులు కూడా ఎక్కిరించి రివర్స్లో ఎలా వస్తాయి అలానే జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. అమ్మ నాకైతే చాలా భయం అనిపించింది. బట్ అవి బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే కనుక మన మీద రివెంజ్ తీర్చుకునేవన్నట్టు అనిపించింది. నేనైతే ఎప్పుడన్నా ఏదైనా యానిమల్స్ని చూసాము అంటే రెచ్చగొట్టే అలవాటు అయితే అస్సలు లేదండి. అలా చేస్తే అవి పాపం చాలా ఫీల్ అవుతాయి కదా అనిపించింది. అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వెరైటీ ఐటమ్ అయితే ఏదో ఉంది. బట్ ఏంటా అన్నదైతే మనం కొంచెం క్లియర్గా జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ. అంటే నేను జూమ్ చేసి తీసా అప్పుడు కానీ మీకు తెలీదు. ఇక్కడైతే క్యాట్ అని చెప్పేసి బటర్ఫ్లై పార్క్ వెళ్దామా అనుకున్నాము. బట్ బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ ఏమి ఉండవు, అన్నీ బయట తిరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎందుకని చెప్పేసి వెళ్ళలేదు, స్ట్రైన్ అవుతామని. ఎందుకంటే చాలా మెట్లున్నాయి, మళ్ళీ ఆ మెట్లు దిగి అదంతా ఎక్కి నడిచేది ఉంది. ఇక్కడ ఏంటంటే టైగర్ అండి, టైగర్ని అయితే కొంతసేపు చూసాం. నేనైతే అనుకున్నాను అది లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ టైగర్ ఇప్పుడు వచ్చి వాటర్ తాగుతుందేమో అని అనుకున్నాను అనమాట. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఏం జరగలేదు. అది పాపం వాటర్ తాగడానికి ఏమైనా ఇది లేక కాదు కదా, అదేంటి ఏదో ఆర్టిఫిషియల్గా అవి కింద అది కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు ఇదేంటి మనుషుల వరకు రాకుండా మధ్యలో వాటర్ అయితే వేసి వాటిని ఆపడానికి వేసి ఉంటారండి. మేబీ లయన్ దగ్గర, టైగర్ దగ్గర, అన్నిటి దగ్గర ఇంత డిస్టెన్స్ వాటర్ ఉంది, ఎందుకంటే అవి వాటర్ని చూసి భయపడి వెనక్కి వెళ్తాయని అనుకుంటా. చూసారా టైగర్ ఎంత బాగుంది కదా. మా పిల్లలు అయితే ఏంటో ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.